అగ్రికల్చర్ ఒక్క ఫార్మర్ చచ్చిపోలేదండి అక్కడ సూసైడ్ చేసుకొని. ఇక్కడ ఎవరు చచ్చిపోయినా మనకేం ఫరక్ పడదు. సో సాడ్. వాళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ ఉంది, అది మనకు పోయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ ఐ లెర్న్. అది 6 months వెళ్ళి మళ్ళీ నేను ఆ బుక్ను రిలీజ్ చేసి వచ్చిన చైనా గవర్నమెంట్ ఆ బుక్ను మళ్ళీ ప్రింట్ చేసుకుంది. చూడండి, ఒక ఇండియన్ ఉమెన్ వాళ్ళ దేశం గురించి రాసింది అని. దే ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఇక్కడ వచ్చి మళ్ళీ నేను రీసెర్చ్ చేశాను. నేను వెళ్ళిన కొన్ని రోజులలో పూర్తిగా నాకు నాలెడ్జ్ రాలేదనిపించింది. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మాతో ఒక గైడ్ ఉండింది, చిన్న అమ్మాయి. అమ్మ నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగాను. ఫార్మసీ చదువుతున్నా అని చెప్పింది. నీకు ఇష్టమా ఫార్మసీ అంటే? కాదు, నా దేశానికి ఇప్పుడు ఫార్మసిస్టులు అవసరం ఉంది, అందుకే చదువుతున్నా అన్నది. ఆహా, అక్కడ పాయింట్ మీరు చూడండి. నాకైతే ఐ ఫెల్ట్ సో షేమ్. నేను జీవితంలో ఇప్పటి వరకు